హాయ్, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పార్ట్ టూలో భాగంగా డెఫినెట్ ఆర్టికల్ ద యొక్క రూల్స్ కంటిన్యూ చేద్దాం. డెఫినెట్ ఆర్టికల్ ద అని హిస్టారికల్ ఎంపైర్స్ అండ్ డైనస్టీస్ నేమ్స్ ముందు యూజ్ చేస్తాం. ఎంపైర్స్ అంటే సామ్రాజ్యము, డైనస్టీ అంటే వంశం, రాజవంశం. ఈ నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. ద రోమన్ ఎంపైర్, ద మొఘల్ ఎంపైర్, ద విజయనగర ఎంపైర్, ద చోళ డైనస్టీ, ద యాదవ డైనస్టీ. ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని డిఫరెంట్ డైనస్టీస్ పాలించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీని తీసుకున్నట్లయితే మొఘల్స్ పాలించారు, అలాగే సుల్తాన్స్ పాలించారు. అలాగే ఇండియాని మౌర్యన్స్, మౌర్యన్ డైనస్టీ, గుప్తా డైనస్టీ పాలించడం జరిగింది. బిఫోర్ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ఈవెంట్స్, చారిత్రక స్థలాలు మరియు సంఘటనలకి పేర్లకు ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయవలసి ఉంటుంది. ద గోల్కొండ ఫోర్ట్, ద తాజ్మహల్, ద రెడ్ ఫోర్ట్, ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇవి హిస్టారికల్ ప్లేసెస్. హిస్టారికల్ ఈవెంట్స్ ద దండి మార్చ్, ద క్విట్ ఇండియా మూమెంట్, ద చంపారన్ మూమెంట్, ద బార్డోలీ సత్యాగ్రహ. ఇలా హిస్టారికల్ ఈవెంట్స్ ముందు ద యూజ్ చేస్తాం. బిఫోర్ పొలిటికల్ పార్టీస్ నేమ్స్, పొలిటికల్ పార్టీస్ నేమ్స్ అయినటువంటి ద తెలుగుదేశం పార్టీ, ద జనసేన పార్టీ, ద భారతీయ జనతా పార్టీ, ద కాంగ్రెస్ పార్టీ, వీటి నేమ్స్ ముందు ద యూజ్ చేస్తాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్య పరికరాల పేర్ల ముందు కూడా ద యూజ్ చేస్తాం. ద తబ్లా, ద గిటార్, ద హార్మోనియం, ద ఫ్లూట్. దీనికి సంబంధించి ఒక కండిషన్ ఏంటంటే, ఇఫ్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింగులర్ కౌంటబుల్ నౌన్, ఏఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఒకటి అని చెప్పడానికి ఏ కని యాన్ కని యూజ్ చేస్తారు, అంతేకాని దాన్ని యూజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై బ్రదర్ బాట్ ఏ పియానో ఎస్టర్డే అంటే మా అన్న లేదా మా తమ్ముడు నిన్న ఒక పియానోని కొన్నాడు అని. అదే ఇలా చెప్పారనుకోండి, ద పియానో ఈజ్ మై ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ పియానో అనేదాన్ని ఒకటే అని చెప్పట్లేదు, పియానో అనేది తనకి ఇష్టమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ద యూజ్ చేస్తాము. ఒకటి లేదా సింగులర్ కౌంటబుల్ నౌన్గా ఒకటి అని చెప్పే సందర్భంలో ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాము, బేస్డ్ ఆన్ ద బిగినింగ్ సౌండ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. నెక్స్ట్, adjective is used before, adjective is used to refer class of persons. ఒక అడ్జెక్టివ్ని ఒక 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 వర్గానికి సంబంధించి వాడాల్సి వచ్చినప్పుడు ద యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, రిచ్ అనేది అడ్జెక్టివ్, రిచ్ పర్సన్ అంటాం. అదే ద రిచ్ అని అంటే అర్థం ఏంటంటే ధనవంతులు అని. ద పోర్ అంటే పేదవారు, ద యంగ్ అంటే యువకులు అని. సో ఇక్కడ ఏ రిచ్ అన్నాం అనుకోండి, ఒక ధనవంతుడైన అని. అదే ద రిచ్ అన్నాం అనుకో, ధనవంతులందరికీ సంబంధించినటువంటి పేరు వస్తుందంటే ఆ క్లాస్ మొత్తాన్ని చెప్పినట్టు, లేదా ఆ వర్గాన్ని మొత్తాన్ని చెప్పినట్టు. ద డెఫ్ అంటే వినికిడి సామర్థ్యం లేని వాళ్ళందరినీ. నెక్స్ట్, ద ఎడ్యుకేటెడ్ విద్యావంతులందరూ, ద ఓల్డ్ ముసలివారు అందరూ, ద బ్లైండ్, ద ఆనెస్ట్. సో చూపు లేని వారందరూ అని, నిజాయితీ పరులందరూ అని. ద యంగ్ నీడ్ టు వర్క్ హార్డ్. ఇక్కడ చూడండి, ద యంగ్ నీడ్స్ ఉండాలి ఇక్కడ. ద యంగ్ నీడ్స్ టు వర్క్ హార్డ్. ఇక్కడ ఏమని, యువకులంతా కష్టపడి పని చేయాలి అని అర్థం. సో ఇక్కడ ద యూజ్ చేయడం వల్ల ఏమైంది, ఆ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అందరినీ అడ్రస్ చేసినట్లు అయింది. నెక్స్ట్, బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటి, అడ్జెక్టివ్లో మనకు 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పాజిటివ్, సెకండ్ వన్ కంపారిటివ్, థర్డ్ వన్ సూపర్లేటివ్. సో రిచ్ అనేది పాజిటివ్, రిచర్ అనేది కంపారిటివ్, రిచెస్ట్ అనేది సూపర్లేటివ్. ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందర ఖచ్చితంగా ద యూజ్ చేయాలి. ఉదాహరణకి ద రిచెస్ట్, ద ఫాస్టెస్ట్, ద ఓల్డెస్ట్, ద హ్యాపీయెస్ట్, ద స్మాలెస్ట్, ద స్లోయెస్ట్, ద న్యూయెస్ట్. ఇలాంటి వాటి ముందు యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ ఆల్ ఆర్డినల్ అడ్జెక్టివ్స్,
సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్డినల్స్ అంటే వీటిని అంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వీటన్నింటి ముందు ద యూజ్ చేయాలి. అలాగే ద లాస్ట్, ద నెక్స్ట్ ఇలాంటి వాటి ముందు కూడా ద యూజ్ చేస్తాం. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఫస్ట్ యూజ్ చేశారు కాబట్టి ద యూజ్ చేశారు. బిఫోర్ ఇన్వెన్షన్స్, మనిషి కనుక్కున్నటువంటి వస్తువుల పేర్ల ముందు ద యూజ్ చేస్తాం. ద రేడియో, ద టెలిఫోన్, ద టీవీ, ద సినిమా. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, వార్తాపత్రికలు మరియు వారపత్రికలు. మ్యాగజైన్స్ అంటే పత్రికలు. సో ఇవి 15 days వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ, ఇయర్లీ వన్స్ కానీ వస్తుంటాయి మ్యాగజైన్స్. సో ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, ద ఈనాడు, ద హిందుస్థాన్ టైమ్స్ వీటిని న్యూస్ పేపర్స్ అనొచ్చు, లేదా న్యూస్ పేపర్స్ ముందు వాడారు. ద ఇండియా టుడే అనేది మ్యాగజైన్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజియమ్స్, మ్యూజియంల పేర్ల ముందు పురావస్తు సంగ్రహణాలయం అని తెలుగులో అంటారు వీటిని. పురావస్తు సంగ్రహణాలయాల ముందు ద యూజ్ చేస్తారు. ద బ్రిటిష్ మ్యూజియం, ద ఈజిప్షియన్ మ్యూజియం, ద పాట్నా మ్యూజియం. ఇలా ఏ మ్యూజియం పేరు వాడినా దానికి ముందు ద యూజ్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోటల్స్, హోటళ్ళ పేర్ల ముందు, హోటల్లో హెచ్ సైలెంట్, హోటల్ హోటల్ అని అనాలి. ద తాజ్ బంజారా, ద ఒబెరాయ్ షెరటన్, ద అశోక ఇవి హోటల్స్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మూవీ థియేటర్స్, మూవీ థియేటర్ల పేర్ల ముందు ద అప్సరా, ద శకుంతల. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ క్లబ్స్, క్లబ్బుల పేర్ల ముందు ద లయన్స్ క్లబ్, ద రోటరీ క్లబ్, ద విక్టరీ క్లబ్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్ నేమ్స్ ముందు ద యూజ్ చేస్తాం. ద జూ, ద పార్క్, ద బస్ స్టాండ్, ద పోస్ట్ ఆఫీస్, ద రైల్వే స్టేషన్, ఎట్సెట్రా. బిఫోర్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగానికి ఒక్కో అధిపతి ఉంటారు, హెడ్స్ ఉంటారు, వాళ్ళ పేర్ల ముందు ద యూజ్ చేస్తాం. ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ మినిస్టర్, ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ అవర్ కాలేజ్ టుమారో. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ శాఖ యొక్క మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అంటారు కదా. సో ఇలా హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ నేమ్స్ ముందు ద యూజ్ చేస్తాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విత్ ప్లూరల్ నేమ్స్, ప్రపంచంలో ఉన్న దేశాలు బహువచనంతో కూడిన పేరుని కలిగి ఉన్నట్లయితే, ఉదాహరణకి ద యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ కింగ్డమ్ అనేది 4 కంట్రీస్ కలిసి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్ కలిసి యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇది ప్లూరల్ అవుతుంది. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా అనేది కొన్ని రాష్ట్రాల కలయిక కాబట్టి స్టేట్స్ కలయిక కాబట్టి దీన్ని ప్లూరల్గా తీసుకోవాలి. ద నెదర్లాండ్స్, పేరులోనే ఎస్ ఉంది కదా లాస్ట్లో కాబట్టి అది ప్లూరల్. ద యుఎస్ఎస్ఆర్, యుఎస్ఎస్ఆర్ అనేది ఓల్డ్ రష్యా నేము, ఇప్పుడు అది సపరేట్ అయిపోయింది. సో ఇది కూడా ప్లూరలే. ద యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే కొన్ని భాగాలన్నీ కలిసి, కొన్ని దేశాలన్నీ కలిసి ఉమ్మడిగా ఉండేటటువంటివి, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. సో ఇలాంటి ప్లూరల్ నేమ్స్ ఉన్న కంట్రీస్ పేర్లకు ముందు ఖచ్చితంగా ద యూజ్ చేయాలి. బిఫోర్ డేట్ ఆఫ్ ఎ మంత్, ఒక నెలలో ఒక డేట్ చెప్పేటప్పుడు దానికి ముందు ద యూజ్ చేయాలి. చూడండి, ద ఫస్ట్ ఆఫ్ డిసెంబర్, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, సో ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ద ఫస్ట్. ద 20th ఆఫ్ జనవరి. మంత్లో ఉండే డేట్స్ని ఎప్పుడు కానీ మనము 1, 2, 3 అని చెప్పకూడదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా చెప్పాలి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీటిని మనము ఆర్డినల్స్గా మనం యూజ్ చేసినట్టు. కాబట్టి ఆర్డినల్స్ ముందు ద యూజ్ చేస్తాం, అలాగే డేట్స్లో కూడా ద యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆన్ ద 2nd ఆఫ్ అక్టోబర్, ఆన్ ద 14th ఆఫ్ నవంబర్, ఈ సెన్స్లో యూజ్ చేసినప్పుడు కూడా ద యూజ్ చేయవలసి ఉంటుంది.